వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. చిక్కి బాగుంది తెలిసిందే. మళ్ళీ ఇంకేం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో? కొత్త ప్రోడక్ట్స్ అన్నారు. ఓహో, 9 nuts నూడిల్స్ అంటే మిల్లెట్స్తో తయారు చేసిన నూడిల్సా? ఓకే. రస్క్, సేమియా ఉప్మా. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే మేడం, ఏంటి తినేస్తున్నారు? షూట్ కోసం తీసుకొచ్చాను అవన్నీ నేను. ఏంటి మేడం, కొత్త ప్రోడక్ట్సా? అవును. ఓకే, చిక్కి ఆల్రెడీ ఉంది కదా, ఇది నార్మల్ అందరికి తెలిసిందే కదా. అయ్యో, ఇంకున్నాయా లేదా ప్రోడక్ట్స్? ఎవరైనా తీసుకున్నారా? మీరు తీసుకున్నారా? లేదు, నేనే తిన్నాను, కానీ టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే ఇంకా నేను ఆబ్వియస్లీ ఎప్పుడు షూట్ కి పంపించిన ప్రోడక్ట్స్ అన్ని అయిపోతున్నాయి. నాకు అంత టేస్ట్. షూట్ ఏమో ఆపేస్తున్నారు, ప్రోడక్ట్స్ మాత్రం అయిపోతున్నాయి. సరే మేడం, ఇంకా షూట్ చేద్దాం, కూర్చోండి. అసలు షూట్ కోసం ఏమైనా మిగిలాయో లేదు? ఉన్నాయి మేడం, నేను తిన్నది ఒక చిక్కి మాత్రమే. చూసారు కదా, నా కవర్ కూడా ఉంది. అవును, ఇంతకి ఏంటి కొత్తగా ప్రోడక్ట్స్? మిల్లెట్స్ నూడిల్స్. వీటి కోసమే కదా తీసుకొచ్చింది. అదే నేను చూసాను, మిల్లెట్స్ కనిపించాయి. అదే చిక్కి మనం ఎప్పుడు చూసేది. దాని తర్వాత ఇవి కొత్తగా కనిపించాయి అని ఓపెన్ చేసి ఇలా పెట్టాను. నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు 1 lakh వర్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే మనము ఫ్రాంచైజ్ లో ఇస్తున్నాము, నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇవి మనం ఇస్తామా? అసలు ఏమేమి ఇవి లాంచ్ చేయడానికి రీజన్ ఏంటి మేడం? యాక్చువల్లీ మనం అన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేద్దామని స్టార్టింగ్ అనుకున్నాం. లైక్ ఎలాగంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, లైక్ ఏ ప్రోడక్ట్కి ఎక్కువ విజిబిలిటీ అండ్ ఎక్కువ సేల్ ఏది ఉంటుందా అని నేను నా టైప్ ఆఫ్ క్వశ్చనరీ ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో అందులో ఒక 50 to 70% ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసేసి ఇప్పుడున్న ఫ్రాంచైజీలో మనం ఇంట్రడ్యూస్ చేసేసాం. ఓకే, ఇవి ఏంటంటే ఇవి ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్స్. లైక్ ఎలాగంటే జంక్ కి రిలేటెడ్ కాబట్టి ప్రెజెంట్ ట్రెండ్ అంటే ఇప్పుడు చాలా మంది కూడా నూడిల్స్ ఇష్టపడుతూ ఉంటారు. అవును, కానీ అది మీరు హెల్దీ వేలో అంటే మిల్లెట్స్ తో కాంబినేషన్ లో. అవును. సో నేనేమనుకున్నానంటే స్టార్టింగ్ ఇవి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం మేము. బట్ మేము ఏమనుకున్నాం అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే రూట్స్ నుండి వచ్చిన ప్రోడక్ట్స్, ఇప్పుడు లడ్డూస్ కానివ్వండి అండ్ ఇప్పుడు బిస్కెట్స్ కానివ్వండి, అవన్నీ ఏంటంటే కొంచెం స్లో మూవింగ్ ప్రోడక్ట్స్. అవి ఎందుకు ముందు ఇంట్రడ్యూస్ చేసామంటే జనాల్లోకి ఫస్ట్ అవి వెళ్ళాలి అన్న ఆ కాన్సెప్ట్ తోటి ఫస్ట్ ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసాము. సో ఆల్మోస్ట్ 1 month అయిపోయింది, ఫ్రాంచైజీ ఆల్రెడీ గోయింగ్ గుడ్. కాబట్టి ఇప్పుడు మేము ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని స్టార్ట్ చేసాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మిల్లెట్స్ ఒకటి, మిల్లెట్ నూడిల్స్ లో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఫాక్స్ టైల్ ఒకటి, జోవార్ ఒకటి, సోయా ఒకటి. అండ్ వర్మిసెల్లీలో జోవార్ ఉంది, ఫాక్స్ టైల్ ఉంది, అండ్ ఇంకా వేరియంట్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 3 వేరియంట్స్ ఉన్నాయి అనమాట. అవును, వర్మిసెల్లీ, సేమియా ఉప్మా చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు మనం ఇలా. దాంతో పాటు ఫాక్స్ టైల్ రస్క్, మనకి బ్రెడ్ అనుకోండి నిల్వ చాలా తక్కువగా ఉంటుంది. మనకు అలా కాకుండా ఇచ్చే ప్రోడక్ట్ ని కూడా హెల్దీగా ఇవ్వాలి, ఎక్కువ రోజులు కొంచెం నిల్వ. ఎన్ని రోజులు ఉంటుంది మేడం స్టోరేజ్? లైక్ మనకు 1 month వరకు ఉంటుంది, 1.5 month వరకు ఉంటుంది మనకి. అంటే ఇది కూడా మిల్లెట్ కాంబినేషన్? మిల్లెటే, కంప్లీట్ మిల్లెటే అండి. ఏదైనా కూడా మిల్లెట్ ప్రోడక్ట్స్ మన దగ్గర. అంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మేడం? మన దగ్గర ఇప్పుడు నూడిల్స్ లో 3 వేరియంట్స్ ఉన్నాయి, వర్మిసెల్లీలో 3 వేరియంట్స్ ఉన్నాయి, రస్క్ లో 2 వేరియంట్స్ ఉన్నాయి, కొర్రలు, ఫాక్స్ టైల్ మిల్లెట్, లిటిల్ మిల్లెట్, సామలు, ఇట్లా 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇలాంటివి కాకుండా ఇంకా పఫ్స్ ఉన్నాయి మనకి, ఇట్లా డిఫరెంట్ కుర్కురేస్ ఉన్నాయి కదండి ఇప్పుడు మనకి. లైక్ క్రంచీగా ఏదో ఒకటి తినాలి, ఎప్పుడు ఇదే కాకుండా మళ్ళీ కుక్ చేసుకోవడం ఇలాంటివన్నీ కాకుండా స్నాక్ ఐటమ్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో ఈ మంత్ ఎండ్ లోపు మనం అన్నిట్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం అనమాట ప్రోడక్ట్స్ అన్ని కూడా. అండ్ అలాగే మేడం, ఈ ప్రోడక్ట్స్ చూసాక నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. అంటే ఇప్పటిదాకా మనం ఏదైతే ఫ్రాంచైజ్ ఓపెన్ చేసామో అందులో మనమైతే ఇవి ఇవ్వలేదు. అవును, అంటే ఇప్పుడు వాళ్ళకి ఇవి ప్రోడక్ట్స్ ఇస్తున్నామా, లేదంటే కొత్తగా వచ్చే ఫ్రాంచైజ్ వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయా? ఒకసారి దాని ప్రతి ఒక్కరికి ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏవైతే ఓపెన్ ఉన్నాయో ఫస్ట్ వాళ్ళకి పంపించేస్తాం మేబీ. దాని తర్వాత సెకండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రాంచైజ్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మనం సేమ్ వీళ్ళకి ఎలాగా ఫస్ట్ ఆ ప్రోడక్ట్స్ ఇచ్చామో అవి ఇచ్చి ఎంకరేజ్ చేస్తాం. దాని తర్వాత ఇమీడియట్గా దీని సేల్ని చూసి అది మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఓకే, నైస్. అండ్ అలాగే మేడం, ఇప్పటిదాకా 3 ఫ్రాంచైజ్ ఓపెన్ అయిన దాంట్లో మీకు ఆర్డర్స్ కూడా రావడం జరిగింది అని చెప్పారు కాబట్టి ఏది ఎక్కువగా హైలైట్ చేసి అంటే కస్టమర్స్ అడగడం ప్రిఫర్ చేయడం జరుగుతుంది అంటారు? స్వీట్సేనండి ఎక్కువ. అయితే స్వీట్స్, నమ్కిన్స్ చాలా ఫ్లో ఉంది. అండ్ మోతీనగర్లో మనం చూస్తే అయితే వాళ్ళ దగ్గర చాక్లెట్స్ ఎక్కువ. మేబీ వాళ్ళ సర్కిల్లో పిల్లలు ఉన్నారేమో నాకు తెలీదు, బట్ చాలా చాక్లెట్స్ వెళ్ళిపోయాయి వాళ్ళ దగ్గర. అండ్ సుచిత్ర వాళ్ళ దగ్గర చిక్కీస్ ఎక్కువ.
ఓకే. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇప్పుడు హన్మకొండలో ఫ్లేక్స్ వెళ్ళిపోయాయి, మొత్తం ఫ్లేక్స్ అండ్ గ్రెయిన్స్ కంప్లీట్గా అయిపోయాయి వాళ్ళ దగ్గర. సో లైక్ ఒక్కొక్కరి ఫ్రాంచైజీ మోడల్ దగ్గర ఒక్కొక్క లాంటి ప్రోడక్ట్స్ వెళ్ళిపోతున్నాయి. ఎన్ని రకాల ఫ్లేక్స్ ఉన్నాయి మేడం? 7 వేరియంట్స్ ఆఫ్ ఫ్లేక్స్ ఉన్నాయి మొత్తం. రాగులు, కొర్రలు, జొన్నలు, అరికెలు, సామలు, ఎండు కొర్రలు, ఇలాంటివన్నీ ఫ్లేక్స్ ఉన్నాయి మనకి. గ్రెయిన్స్ ఎన్ని ఉన్నాయో ఫ్లేక్స్ కూడా అన్ని ఇస్తున్నాం మనం. సో ఆ ఫ్లేక్స్ లైక్ చాలా మందికి ఈ డౌట్స్ కూడా వస్తున్నాయి. ఫ్లేక్స్ ఉట్టి ఫ్లేక్స్ ఏం చేయాలి, ఉట్టిగా తినాలా, ఏం చేయాలి ఫ్లేక్స్ ని? మనకు ఆల్రెడీ బియ్యం అటుకులు తెలుసు మనకి. అటుకులు ఏం చేస్తాం మనం? పోపేసుకుంటాము, అటుకులు ఉప్మా, అటుకులతో ఉప్మా చేసుకుంటాము, స్నాక్ ఐటమ్ చేసుకుంటాం, పాలల్లో వేసుకొని పిల్లలకి పెడతాము. సేమ్ ఆ ఫ్లేక్స్ ఎలా ఉంటాయి ఇవి కూడా అంతే ప్యూరిటీ తోటి మిల్లెట్స్ మనకి ఫ్లేక్స్ రూపంగా వచ్చాయి. సో దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా యూజ్ చేసుకుంటే చాలా హెల్తీ. టేస్ట్ ప్రకారంగా అంటే ఇంకా మనం బేస్డ్ ఉంటుందా, లేదు అంటే కుక్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అంటారు మేడం? ఫ్లేక్స్ అసలు ఏం కుకింగ్ అవసరం లేదు మనకి. నార్మల్ గా ఏవైతే మనము పాలల్లో వేసుకొని తింటే దాని టేస్ట్ దానికి వచ్చేస్తుంది. సేమ్ యాజ్ అటుకుల్లాగే అది. ఇంకా దాన్ని చుడువా చేసుకోవచ్చు మనం. ఇంకా అది కూడా బాగుంటది ఈవినింగ్ టైం స్నాక్ లాగా. లైక్ మేము చుడువా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాము, బట్ అది ఎంతమందికి ఎంతవరకు ముందుకెళ్తుందో అని తెలియకుండా మేము ఫ్లేక్స్ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం, రాగా ఇచ్చేస్తున్నాం. వాళ్ళు పాలల్లో వేసుకొని స్వీట్గా తినొచ్చు, చుడువా చేసుకొని హాట్గా తినొచ్చు. లైక్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం రాగా ఇచ్చేసాం ఫ్లేక్స్ అని. సో ఇప్పుడు 1 lakh వర్త్తో ప్రోడక్ట్ ఎక్స్ట్రాగా అడిషనల్గా 9 nutsలోకి 9 nuts మిల్లెట్స్లో మిల్లెట్స్ నూడిల్స్ అనేది రావడం జరిగింది అంతేనా మేడం? దాంతో పాటు వర్మిసెల్లై అండ్ అలాగే రస్క్. సూపర్. ఇప్పుడు మనం మిల్లెట్స్కి వస్తే చిక్కీస్ ఉన్నాయి ప్రాసెస్డ్, చాక్లెట్స్ ఉన్నాయి ప్రాసెస్డ్, అండ్ నమ్కిన్స్ ఉన్నాయి మనకి. లైక్ కారపూసలు ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ మిల్లెట్స్తో వండినవి. అవి కాకుండా లడ్డూలు, స్వీట్స్, ఇవన్నీ కాకుండా మనకి ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఫ్లేక్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఫ్లేక్స్తో ఎలా వండుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి కాకుండా దానికంటే ముందు మనకి ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా నూడిల్స్ అండ్ నూడిల్స్, ఇవి కూడా ప్రాసెస్డ్. ఇవన్నీ కాకుండా ఫ్లేక్స్ ఉన్నాయి. ఫ్లేక్స్ కాకుండా మనకు రా మిల్లెట్స్ కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా మిల్లెట్స్ నుండి మొదలు పెడితే, రా మిల్లెట్స్ నుండి మొదలు పెడితే దాని నుండి పెద్ద ప్రోడక్ట్ నుండి చిన్న ప్రోడక్ట్ వరకు కూడా ప్రాసెస్ అయ్యి ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. అంటే ఒక స్నాక్ ఐటమ్ నుంచి ఒక లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అట్లా మనకి స్నాక్స్ మేజర్గా ఒక చిక్కీ పెట్టేస్తే సరిపోతుంది, ఒక చాక్లెట్ బార్ తినేస్తే సరిపోతుంది. ప్రోటీన్ బార్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, మిల్లెట్స్ లడ్డూస్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా కొంతమంది అంటారు అన్ని లడ్డు షేప్లోనే ఉంటాయా, ఇంకా కొత్తగా ఏమైనా పెట్టొచ్చు కదా అని ఇలా కూడా అడుగుతున్నారు. డెఫినెట్గా అది కూడా ట్రై చేస్తాం మా సైడ్ నుండి. సూపర్ మేడం. ఇంకా 9 nuts గురించి ఎవరికైనా కూడా అంటే ఈ కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్స్తో పాటు అసలు ప్రోడక్ట్స్ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము మా ఏరియాలో పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. మా వాళ్ళే మీకు కాల్ చేసి అన్ని డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.